कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। नित्याय निरवध्याय सच्चिदानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेंकटेशाय मंगलम् श्रीनिवासाय मंगलम्। उत्तर गीता 2వ అధ్యాయము అర్జునుని ప్రశ్నతో ఆరంభమైనటువంటి అంశము పరమాత్మ తాత్విక భావాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి విషయము. నిన్నటి రోజున మనం జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత బ్రహ్మ జ్ఞాన విద్యాత్ నిర్దహ్యేత్ కర్మబంధనం తతః పవిత్రం పరమేశ్వరాఖ్యం అద్వైత రూపం విమలాంబరాభం యథా ఉదకే తోయం అనుప్రవిష్టం తథా ఆత్మరూపః నిరుపాధ్య సంస్థః అన్నటువంటి విషయంగా పరమాత్మ సమాధానం చెప్తూ 7వ శ్లోకంలో ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ నదృశ్యతే వాయువత్తు అంతరాత్మ సబాహ్యాభ్యంతర నిశ్చలాత్మ జ్ఞానోల్కయా పశ్యతి చ అంతరాత్మ. 7వ శ్లోకం ఆకాశవత్తు ఆకాశము వలె సూక్ష్మ శరీర ఆత్మ ఆత్మ అనేటువంటిది ఆకాశవత్తు ఆకాశంలాగా చాలా సూక్ష్మముగా ఉండేటువంటి విధానము అన్న. నదృశ్యతే వాయువత్తు అంతరాత్మ అంతరాత్మ అనేటువంటిది నదృశ్యతే వాయువత్తు వాయువులాగా అది కనపడేదిగా లేదు అన్నది. సబాహ్యాభ్యంతరం సహా బాహ్యం అభ్యంతరం అది బాహ్యం బయట అభ్యంతరం లోపల నిశ్చలాత్మ నిశ్చలముగా కదలిక లేకుండా ఉన్నటువంటి స్వరూపము. దానిని జ్ఞాన ఉల్కయ పశ్యతి చ అంతరాత్మ అంటే అంతరాత్మ స్వరూపాన్ని జ్ఞాన ఉల్కయ ఉల్క అంటే కట్టె అన్నమాట. కరదీపిక అని చెప్పని అంటారు. దాని సహాయంతో ద్రవ్యాన్ని దర్శించే విధానం అనేది ఉంటుంది. దాని ఉల్క అనేదిగా చెప్తారు. ఇక్కడ ఆత్మ యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ బ్రహ్మమునకు ఆకాశాన్ని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే అని గీత 13వ అధ్యాయం. సౌక్ష్మ్యాత్ చాలా సూక్ష్మం కావటం వల్ల ఆకాశం నా ఉపలిప్యతే ఆకాశము ఏ ప్రకారంగా దేన్ని అంటే విధానం లేదు. ఏదైనా దోషాలు అంటే విధానం లోకంలో జలంలో చూస్తాం. జలంలో చాలా రకాలైనటువంటివన్నీ కూడా కలుస్తాయి. జలం దుర్గంధం అయిపోతుంది, జలం చెడిపోతుంది. ఈ ప్రకారంగా జలంలో అనేక కలుషితాలు చేరే విధానం చూస్తూ ఉన్నాం. వాయువులో కూడా సుగంధం దుర్గంధం అనేటువంటివి కూడా చేరినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ ఆకాశములో ఏమీ కూడా అంటే విధానం లేదు. అది చాలా సూక్ష్మం కావటం చేత దేనిని కూడా అంటారు. ఆకాశం అంతటా ఉన్నది, అన్నిట్లలో ఉన్నది.
దేన్ని ఏ దోషాన్ని అది అంటదు. ఆ ప్రకారంగా ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ, ఆకాశంలాగా ఆత్మలో కూడా ఏమీ కూడా అంటే అవకాశాలు లేవు. మానవులు తాము చేసేటువంటి కర్మలు, వాటి ద్వారా వచ్చేటువంటి దోషాలు, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం అనగా దాన్ని లోనున్నటువంటి ఇన్నర్ బాడీ అనేటువంటి సూక్ష్మదేహం మనసులో చేరే విధానమే తప్ప ఆత్మ దేనికి కూడా అంటే విధానం లేదు. ఆత్మలో ఏ దోషాలు చేరే అవకాశం లేదు. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ. మనకి ఆకాశం అనేటువంటిది కూడా తెలియబడటం కారణం ఏంటంటే ఆకాశము శబ్దగుణం కలిగి ఉన్నది. ఈ ఉన్నటువంటి పంచభూతాలు 5 తెలియబడేటువంటి స్థాయిలో ఉన్నాయి. ఎట్లా అంటే వాటిలో గుణాలు చేరి ఉన్నాయి కాబట్టి పృథివీ గుణం గంధం, జలగుణం రసం, అగ్ని గుణం రూపం, వాయుగుణం స్పర్శ, ఆకాశ గుణం శబ్దం. ఈ 5 గుణములు మనకి తెలియబడేటువంటివిగా ఉన్నాయి కాబట్టి 5 భూతాలు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనకి కనబడకుండా ఉండే విధానంగా 2 వాయువు, ఆకాశము. అయితే గుణముల యొక్క విధానాన్ని బట్టి అవి మనకు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. కనుక మనకేం తెలియబడటం అని చెప్పనంటే పృథివీ, జలము, అగ్ని, వాయు, ఆకాశం ఇవి గుణములతో మిశ్రమై ఉన్నాయి కాబట్టి అవి ఆ గుణాలతో మన ఇంద్రియాలు అనుసంధానం కలిగి ఉండటం కారణంగా మనకి పంచభూతములు అవి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి విధానం. పంచభూతములకు అవతల ఉన్నటువంటి వాట్లను అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము అనబడేటువంటివి ఉన్నాయి. అయితే అహంకార తత్వం, మహత్తత్వం, అవ్యక్త తత్వం అనేటువంటివి వాటికి గుణాలేమి చెప్పల. మీకు పంచభూతములు అనేటువంటి వాటికాడే గుణాలు అనేటువంటివి చెప్పారు. కాబట్టి అవి బాహ్య భూతములు అన్నారు. పంచభూతములు బాహ్యముగా ఉన్నాయి. బాహ్యముగా ఉన్నాయి అని చెప్పానంటే అవి మనకు ఇంద్రియాలకు అందుబాటుగా ఉన్నటువంటి ఆకాశం శబ్దగుణముగా అందుబాటులో ఉన్నది, వాయువు స్పర్శ గుణముతో అందుబాటులో ఉన్నది, అగ్ని రూపగుణముతో అందుబాటులో ఉన్నది, జలము రసగుణముతో అందుబాటుగా ఉన్నది, పృథివీ గంధగుణముతో అందుబాటుగా దగ్గరగా అనగా మన ఇంద్రియాలకు సన్నిహితంగా ఉన్న విధానం. ఇక ఆకాశము దాటి పైకి పోయాము అంటే ఇక పైన ఉన్నటువంటివి అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము అని చెప్పి అన్నారు. ఇవి మనకు చూసినట్లయితే అంతరేంద్రియములు అనబడేటువంటి వాటి స్థానాల్లో చెప్పారు. వాటిని మన భగవద్గీతలో కూడా మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాన్ని దశైకంచ పంచచ ఇంద్రియ గోచరాః ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం అనేటువంటి క్షేత్రం యొక్క సంబంధ విషయాలలో అక్కడ అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వం అనేటువంటివి అవి అంతరములో చెప్పుకొచ్చారు. భూమి, ఆపహ, అనలహ, వాయువు, ఖం అన్నారు. ఖం అంటే ఆకాశం వరకు. ఆకాశం వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఇంద్రియాలు 5 ఉన్నాయి కాబట్టి
ఈ పంచభూతములు పంచభూత సంబంధ గుణాలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ఖం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి అక్షర. ఆ తర్వాత చెప్పినటువంటివి మనస్సు, బుద్ధి, అహంకారము అన్నారు. ఇవి మనకు కఠోపనిషత్తులో వస్తాయి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాని దశైకంచ పంచచ ఇంద్రియ గోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాత చేతనాధృతి. ఏతత్ క్షేత్రం అని చెప్పినట్టు మొత్తం కూడా క్షేత్రముగా చెప్పుకొచ్చారు. ఈ మాటలే మీకు కఠోపనిషత్తులో ఇంద్రియేభ్య పరాహి అర్ధాః అర్ధేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేః ఆత్మా మహాన్ పరః. సేమ్ ఇదే శ్లోకం మీకు ఈ మంత్రార్థమే గీతలో కూడా ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా అంటాడు పరమాత్మ భగవద్గీతలో. అక్కడేమో ఇంద్రియాని పరాణ్యాహు అన్నారు, ఇక్కడ ఇంద్రియేభ్య పరాహి అర్ధాః అన్నారు. ఇక్కడ అంతే తేడా. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్సహ అని అక్కడ స్వామి చెప్పిన అంశము. ఇవి రెండు కూడా భావార్థం ఒకటే, కొంచెం తేడా ఉన్నా భావార్థం ఒకటే. ఇంద్రియేభ్య పరాహి అర్థాః అర్ధేభ్య పరం మనః మనసః తు పరా బుద్ధి బుద్ధేః ఆత్మా మహాన్ పరః. బుద్ధేః బుద్ధి కంటే ఆత్మ అనేది మహాన్ పరః, మహా గొప్పదైనటువంటి ఆత్మ బుద్ధి కంటే వేరుగా ఉన్నది అన్నారు. మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాత్ న పరం కించిత్ సా కాష్ఠ సా పరాగతి. మహతః పరం అవ్యక్తః అవ్యక్తాన్ మహతః పురుషః అంటారు. ఇది సమిష్టిలో చెప్పినటువంటి మాట. మహతః మహత్తత్వము, మహతః పరం అవ్యక్తం అన్నారు. మహతః మహత్తత్వము కంటే పరం వేరుగా ఉన్నటువంటిది అవ్యక్తం అన్నాడు. అవ్యక్తాత్ పురుషః పరః. అవ్యక్తాత్ అవ్యక్త తత్వము కంటే పురుషః ఈశ్వరుడు మహాన్ పరః, ఆయన పరః పరమ పురుషః వేరుగా ఉన్నటువంటి విధానం. ఇక్కడ మీకు రెండు అంశాలు వస్తాయి, గమనించండి. కఠోపనిషత్తులో వచ్చే అంశాల్లో ఇంద్రియేభ్య పరాహి అర్ధాః ఇంద్రియేభ్య ఇంద్రియముల కంటే వేరై ఉన్నటువంటివి పరాహ అర్ధాః అన్నారు. అర్ధేభ్య విషయముల కంటే పరం మనః మనస్సు అనేది వేరుగా ఉన్నది. మనసః మనస్సు కంటే వేరుగా ఉన్నటువంటి బుద్ధి అన్నారు. బుద్ధేః ఆత్మ బుద్ధి కంటే ఆత్మ అనేటువంటిది మహాన్ పరః, అది చాలా గొప్పదై ఉన్నది, వేరై ఉన్నది అన్నారు. దాంతో ఆగక దీని కఠోపనిషత్తులో మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః, ఇది సమిష్టి యొక్క సంబంధ అంశం. మహతః మహత్తత్వం కంటే పరం వేరుగా ఉన్నటువంటిది అవ్యక్తం అన్నారు. అవ్యక్తాత్ అవ్యక్తము కంటే పురుషః పరః, దానికంటే పురుషుడు అనగా ఈశ్వరుడు పరః వేరుగా ఉన్నటువంటి విధానం. ఇక్కడ పైకి రాగానే అనగా ఆకాశం తత్వం దాటగానే అక్కడ మనస్సు బుద్ధి అహంకారము విష్ణులో చెప్పిన అంశము, అట్లా మహత్తత్వము అవ్యక్తత్వం అనబడేటువంటివి సమిష్టిలో చెప్పినటువంటి యొక్క అంశము. కనుక సమిష్టిలో చెప్పినప్పుడు అక్కడ మరి పురుష అనగా ఈశ్వరుడు వస్తాడు. ఇక్కడ మనస్సు బుద్ధి అహంకారం అన్నప్పుడు ఆత్మ మహాన్ పరః, ఆత్మ అనేటువంటి విషయం వస్తుంది. ఇది స్వార్థాలు మనకి చాలా స్పష్టముగా ఇచ్చినటువంటి యొక్క అంశము. సమిష్టి విష్టి అఖండము అని చెప్పినట్టు అహంకార తత్వము నుండి ఆయన 3 భాగాలుగా మనకి చెప్పుకొచ్చిన అంశం. అనగా ఆ అహంకార తత్వం, మహత్తత్వం, అవ్యక్త తత్వం, శవల బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ, మొత్తం 5 స్థానాలు ఇవి. దాన్నే భగవద్గీతలో కూడా అధిష్టానం తదాకర్త కరణాంచ పృథగ్విధం వివిధాచ పృథక్షేష్ట దైవం చైవాత్ర పంచమం. పంచ అంటే 5 అన్నమాట. 5 స్థానాలలో ఉన్నటువంటి అంశాలు ఇవి.
కాబట్టి ప్రకారముగా అహంకార తత్వము ఆపోస్థలము, మహత్తత్వము ఆకాశ స్థలము, అవ్యక్త తత్వము అగ్ని స్థలము, అటనే శబల బ్రహ్మము జ్ఞాన స్థలము, శుద్ధ బ్రహ్మము కంఠస్థలము అన్నారు. ఇది అఖండముగా చెప్పే మాట. అది సమిష్టిగా చెప్పినట్లయితే ఈ అహంకార తత్వమే బ్రహ్మ, మహత్తత్వము విష్ణువు, అవ్యక్త తత్వము రుద్రుడు, శబల బ్రహ్మము ఈశ్వరుడు, శుద్ధ బ్రహ్మము ఈ పక్క పరమాత్మ. ఇది సమిష్టిలో చెప్పే మాట. వెష్టిలో చూసినట్లయితే అహంకార తత్వము జీవుని యందు మనస్సు, మహత్తత్వము జీవుని యందు బుద్ధి, అవ్యక్త తత్వము జీవుని యందు అహంకారము, శవల బ్రహ్మము జీవుని యందు ఈశ్వరుడు, శుద్ధ బ్రహ్మము జీవుని యందు ప్రత్యేగాత్మ. చెప్పుకున్నట్లుగా సమిష్టిగా చెప్పినట్లయితే అహంకార తత్వము ఈశ్వరుని యందు బ్రహ్మ, మహత్తత్వము ఈశ్వరుని యందు విష్ణువు, అవ్యక్త తత్వము ఈశ్వరుని యందు రుద్రుడు, శబల బ్రహ్మము ఈశ్వరుని యందు ఈశ్వర స్వరూపము పరబ్రహ్మ అని, శుద్ధ బ్రహ్మం అనేది ఈశ్వరుని యందు పరమాత్మ. ఇది కాబట్టి 3 అంశములుగా మనకి వస్తాయి. ఈ 3 అంశాలను ఇక్కడ మనకి సూక్ష్మంగా కఠోపనిషత్తులో చెప్పుకొచ్చిన అంశము. అక్కడ మనసస్తు పరా బుద్ధి, బుద్ధే ఆత్మ మహాన్ పరహ అని అది వెష్టిలో చెప్పిన తర్వాత మహతః పరం అవ్యక్తం, అవ్యక్తాత్ పురుష పరహ. ఇక్కడ మహతః మహత్తత్వము, అవ్యక్తం అవ్యక్తతత్వము వాటికంటే ఏరుకున్నటువంటి పురుష అనగా ఈశ్వరుడు, పరహ శ్రేష్ఠుడు అని చెప్పిన అన్నారు. ఇట్లా 2 అంశములుగా ప్రధానంగా తీసుకోవటం అవుతుంది. అనగా అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మమే. అది ఈశ్వరుని యందు చెప్పాల్సి వచ్చినట్లయితే మరి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, అటనే పరబ్రహ్మ, పరమాత్మ అని చెప్పాలి వస్తాయి. వాటిని జీవుని యందు మన యందు చెప్పాల్సి వచ్చినట్లయితే అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ మనలో చెప్పాల్సి వస్తే మనస్సు, బుద్ధి, అహంకారము అనగా జీవుడు, మరి ప్రత్యేగాత్మ అన్నమాట. ఇట్లా వస్తాయి. కాబట్టి ప్రకారంగా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మహాత్ములు మీ కఠోపనిషత్తు కానీ భగవద్గీత కానీ సాంఖ్యం కానీ మొత్తం ఒకే రకంగా వస్తాయి. శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచమహాభూతే పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు అన్నారు. అనగా పైనుంచి మనం వచ్చినట్లయితే శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము. అక్కడి నుంచి కిందకు వచ్చినట్లయితే ఇక మనకి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనబడేటువంటివి వస్తాయి. అహంకార తత్వం దగ్గర కొంత సమాచారం ఇచ్చే విషయం ఏంటంటే ఈ అహంకార తత్వం 3 రకాలుగా ఉన్నది అంటారు. ఏమిటా 3 రకాలుగా ఉందనే విషయం మీద అది సాత్విక అహంకారం అనియు, రాజస్యక అహంకారం అనియు, తామస్యక అహంకారం అనియు అని అహంకార తత్వం 3 తెరగలుగా 3 గుణాలతో మిశ్రమై ఉన్నదన్నారు. ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వముల నుండి ఏర్పడేటువంటివి పంచతన్మాత్రలు అంటారు. పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి వీటిని సూక్ష్మభూతాలు అంటారు. మామూలుగా వాటిను గుణములు అని చెప్పడం జరుగుతుంది. అది జల పంచకములో వచ్చినప్పుడు అవి గుణములు అనబడతాయి. అవే మనకు అహంకార తత్వం దగ్గర 3 గుణాల నుంచి ఆవిర్భావం అనే విషయం చూసినట్లయితే
అక్కడ వాటిని తన్మాత్రలు అని అంటారు. వాటిని శబ్దస్పర్శాది వాటిని తన్మాత్రలు అంటారు. ఆ తన్మాత్రలు అనేటువంటివి సూక్ష్మభూతములు అని కూడా చెప్తారు. ఈ సూక్ష్మభూతములు అనబడేటువంటి వాటి నుంచే మీకు స్థూలదేహం సూక్ష్మదేహం అనేటువంటి వాటికి కారణములుగా చెప్తారు. అక్కడి నుంచి తన్మాత్రలు అనగా సూక్ష్మభూతములు. ఆ తన్మాత్రల యందలి తామసికాంశముతో ఏర్పడేటువంటివి పంచభూతాలు అనగా శబ్దమునందలి తామసికాంశం వల్ల ఆకాశం, స్పర్శమునందలి తామసికాంశం వల్ల వాయువు, రూపమునందలి తామసికాంశము చేత అగ్ని, రసమునందలి తామసికాంశము చేత జలము, గంధమునందలి తామసికాంశము చేత పృథివీ అని అంటారు. కనుక వీటిని సూక్ష్మభూతములు అంటారు. ఆ సూక్ష్మభూతములలో ఉన్నటువంటి తామసికాంశముతో ఏర్పడేటువంటివి ఈ పంచభూతములు. తమో గుణాంశముతో ఏర్పడ్డాయి కాబట్టి అవి జడము. కనుక అవి కూడా తెలుసుకునే స్వభావం వాటిల్లో ఉండదు. భూమికి నేను భూమిని, జలానికి నేను జలాన్ని, అగ్నికి నేను అగ్నిని, వాయువుకి నేను వాయువుని, నేను ఆకాశాన్ని అన్నటువంటి జ్ఞానం వాటికి ఉండదు. అవి తెలుసుకోలేవు. తెలుసుకునే స్వభావం వాటి దగ్గర లేదు. కారణం ఏంటంటే తన్మాత్రలలోని తామసికాంశముతో పుట్టాయి కాబట్టి ఈ తమస్సు అంటే తెలుసుకునే తనాన్ని కలిగి ఉండదు. తామసికం ముఖ్యంగా తెలుసుకునేటువంటి తనం కలిగి ఉండదు. మనం కూడా నిద్రలోకి బాగా గాఢ నిద్రలో పోయినట్లయితే మనకు కూడా ఏం తెలియదు. ఆ గాఢ నిద్ర ఏంటంటే తమస్సు అన్నమాట. తమస్సు బాగా ఆవహించిందా అంటే ఆ నిద్రలో మనకేమీ తెలియదు, ఏం తెలియదు. మళ్ళా తమస్సు నుంచి బయటపడితేనే మనం జాగ్రత్త అవస్థకు వస్తాం, సాత్విక అవస్థకు వస్తాం. ఈ సాత్వికము ద్వారా మనం లోకంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా తెలుసుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా లోకంలో ఏవైతే నానా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయో మనం అన్నింటినీ కూడా శుద్ధంగా స్పష్టముగా చూస్తూ ఉన్నాం, తెలుసుకుంటున్నాము అని చెప్పనంటే ఇక్కడ సాత్వికం ఉన్నది. మేలుకోవటం అనేది ఏంటంటే సాత్వికం. మేలుకోవటం అనే విషయం ఏంటంటే సాత్వికం. కాబట్టి ఇక్కడ అన్నీ మనకి శుద్ధంగా తెలియబడతాయి. నిద్ర అని చెప్పనంటే తమస్సు, అంటే తెలియకుండా పోయే విధానం. జడం అంటే కదిలికలు లేవు. కరచరణాదులలో కదిలికలు లేవు, మాటలు లేవు, వినికిడి లేదు, చూస్తాం లేదు, ఏమీ లేవు. ఆలోచించడం కానీ ఏమీ లేవు. కనుక ఎంత మనం గాఢంగా నిద్రపోతామో తమస్సులోకి వెళ్ళిపోతామో పోయే కొద్దీ మనకు పూర్తిగా ఎరుక అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఏముండదు. ఇక దేహ స్పర్శ ఉండదు, శబ్ద వినికిడి ఉండదు, ఏవి కూడా లేకుండా పోవటం. ఈ తమస్సు అనేది ఏంటంటే తెలుసుకోవటం అనే తనాన్ని లేకుండా చేసేది తమస్సు అన్నమాట. కాబట్టి ఆ తామసికాంశముతో ఏర్పడ్డటువంటి ఈ పంచభూతములు వాటికి ఎలాంటి విధానంగా తెలుసుకునే తత్వం వాటి ఎందు లేదు. అందులో జడములు అన్నారు. జడం అంటే తెలియకుండా ఉండటం జడం. కారణం ఏంటి? తమస్సు ఏర్పడింది కాబట్టి. తర్వాత ఈ తన్మాత్రలలోని ఇంకా రెండు ఉన్నాయి గుణాలు, రజోగుణము తమో గుణం. రజోగుణము సాత్వికమని అనగా తామసికాంశముతో పంచభూతాలు ఏర్పడటం కారణంగా ఆ తర్వాత ఈ పంచభూతాల నుంచి మనకు మళ్ళా ఈ స్థూల దేహ సంబంధమై ఉన్న గోళకాలు ఏర్పడతాయి. అది స్థూల దేహ పంచకరణ అన్నారు. ఆకాశం రెండయ్యను, వాయువు రెండయ్యను, అగ్ని రెండయ్యను, జలం రెండయ్యను, పృథివీ రెండయ్యను అంటారు. ఇవన్నీ మీకు సీతారామాంజనేయము ద్వితీయాశ్వాసంలో వస్తాయి ఈ మాటలన్నీ. తర్వాత ఆకాశం అర్ధభాగం 4 భాగములయ్యను, వాయువు 1 భాగం 4 భాగములయ్యను అని ఇట్లా మొత్తం చెప్పుకొస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పంచీకరణ అని చెప్పేసి అని
ఈ పరక భాగములుగా ఉన్నటువంటివన్నీ కూడా ఆయా భూతాలలో చేరటం కారణంగా వాటి అంశతో ఏర్పడేటువంటివి ఈ ప్రాణవాయువులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం ఏర్పడతాయి. ఈ ప్రకారంగా ఒక్కొక్క భూతం తన యొక్క పరక భాగములుగా వేరే భూతాల సంయోగాన్ని పొందినప్పుడు తత్సంబంధ అంశములుగా ఏర్పడేటువంటివి గోళకములు అన్నారు. ఇది స్థూలదేహం 20 తత్వాలతో చేరి ఉన్న స్థూలదేహం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ పంచభూతాల నుంచి. కాబట్టి స్థూలదేహానికి కూడా ఏమీ కూడా తెలుసుకునే అవకాశమే లేదు. ఋషవము అని చెప్పని అంటారు. ఎందువల్ల దాంట్లో ఉన్న సూక్ష్మదేహం వెళ్ళిపోయింది, శనిపోయింది అంటారు కదా. శని అంటే లేచి పోవటం అని అర్థం. కనుక ఈ దేహంలో ఉన్న సూక్ష్మదేహం కాస్త వెళ్ళిపోయిందా అంటే ఆ సూక్ష్మదేహంతో జీవుడు కూడా పలాయనం చిత్తగచ్చాల్సింది. ఆ పరిస్థితులలో ఈ శరీరానికి ఎలాంటి తెలుసుకోవడం ఉండదు. చేతులు కానీ, కాళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ ఏవీ పనిచేయవు. ఇవన్నీ గోళకాలు. ఎందువల్లంటే ఈ పంచభూతముగు తామసికాత్మిక పంచభూతముల నుంచి ఈ గోళకాత్మిక స్థూలదేహం ఏర్పడింది. కాబట్టి దీనికి ఏమీ కూడా తెలిసే అవకాశం లేదు. తెలుసుకోవటం అని చెప్పనంటే దాంట్లో మరి ఆ సూక్ష్మదేహం అనేది ప్రవేశించి ఉన్నది. ఇక ఆ సూక్ష్మదేహం యొక్క విషయానికి వస్తే ఇందా చెప్పుకున్నట్లుగా పంచతన్మాత్రలు అన్నాం కదా. ఈ పంచతన్మాత్రలలో 3 గుణాలు ఉన్నాయి: సాత్విక, రాజసిక, తామసిక. అయితే ఈ తన్మాత్రలలోని తామసిక అంశముతో ఏర్పడ్డటువంటి పంచభూతాలు, ఆ పంచభూతాలలో పంచీకరణ విధానం ఏర్పడేటువంటివి 20 తత్వాల గోళకాలు. అది స్థూలదేహం, అది కేవలం జడాత్మిక వస్తువు అన్నమాట. ఈ తన్మాత్రలలోని సాత్విక అంశం ఉంది కదా. ఈ సాత్విక అంశముతో శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం అనే తన్మాత్రలు 5 నుంచి ఈ యొక్క సాత్విక అంశం 5 భాగాలుగా విభజింపబడిందో అవి జ్ఞానేంద్రియములుగా అవుతాయి. కాబట్టి జ్ఞానేంద్రియములు అన్నామంటే తెలుసుకునే విధానం, జ్ఞానేంద్రియాలను తెలుసుకునే విధానం. అవి సాత్వికం వల్ల ఏర్పడింది అన్నమాట. 5 ఏర్పడ్డాయి. అటనే సాత్వికమునందలి అర్ధభాగము అంతఃకరణమయ్యను అంటారు. అది కూడా తెలుసుకునేటువంటి తత్వం కలిగి ఉంటుంది, సాత్వికము ఏర్పడింది కాబట్టి. ఇక తన్మాత్రలలోని రజోగుణాంశం ఉంది కదా. ఈ రజోగుణాంశం ఉన్నబడేటువంటి దాని ద్వారా ఏర్పడేటువంటివి ఈ తన్మాత్రల యందు రజస్సు యొక్క అంశముగా ఏర్పడేటువంటివి కర్మేంద్రియములు అన్నారు. వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయి. ఇవి కేవలం పనిచేసే విధానం తప్ప వాటి తెలుసుకునే విధానం ఉండదు. తెలుసుకునే విధానం లేకపోవడం ఏంటంటే సాత్విక అంశంతో పుట్టినవి కాదు కాబట్టి. అందువల్ల తెలుసుకో. ఇదేం చేస్తాయి? క్రియలు చేస్తాయి. ఆ క్రియా విధానం ఎందుకు వచ్చిందని చెప్పనంటే రజోగుణాంశముతో ఆ క్రియా విధానం ఏర్పడింది. రజ కర్మణి భారత అని గీత. సత్వాత్ సంజాయతే జ్ఞానం. కనుక సాత్విక అంశం ఏంటంటే జ్ఞానం, తెలుసుకోవడం అంశం వస్తుంది. ఈ రజోగుణాంశం అనేటువంటి దాంతో పని చేయటం అనేటువంటి అంశం వస్తుంది. తమో గుణముతో జడం, తెలుసుకోలేకపోవటం అనే విధానం ఏర్పడుతుంది. కనుక తన్మాత్రల యందలి తామసిక అంశముతో ఏర్పడేటువంటిది పంచభూతాలు గనుక, ఆ పంచభూతాంశములు ఏర్పడేటువంటిది స్థూలదేహం గనుక, ఈ స్థూలదేహం ఏది కూడా తెలుసుకునే విధానం ఏమో దానికి ఉండదు. అయితే రజోగుణాంశముతో సాత్విక అంశముతో ఏర్పడేటువంటి మరి జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియము, అటనే కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, ఇవి రజోగుణాంశముతో ఏర్పడ్డటువంటి. రజోగుణమునందలి అర్ధభాగం మరి తన్మాత్రల్లోని అర్ధభాగం కర్మేంద్రియములు కాగా మిగతా అర్ధభాగం అది ప్రాణం అవుతుంది, ప్రాణశక్తి అన్నారు. ఆ ప్రాణశక్తి వృత్తి భేదాన్ని బట్టి, దాని క్రియా విధానాలను బట్టి అది వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన
అనే పంచ వాయువులుగా విభజింపబడుతుంది వృత్తి భేదాన్ని బట్టి. ఒకటే ప్రాణశక్తి, ఒకటే వృత్తి భేదాన్ని బట్టి 5 రకాలుగా ఉందన్నమాట. అట్లనే సాత్వికాంశము తెరపడ్డటువంటి అర్ధభాగం అంతఃకరణం, అది కూడా ఒకటే వృత్తి భేదాన్ని బట్టి, అది కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నారు. దాంట్లో భాగమే జ్ఞాత కూడా. ఆకాశాంశం చూస్తే జ్ఞాత కూడా. విధంగా వృత్తి భేదాన్ని బట్టి ఇక్కడ మనోబుద్ధులుగా చెప్పేమాట. అక్కడ వృత్తి భేదాన్ని బట్టి ప్రాణాన్ని వ్యాన ఉదాన సమాన వాయువులుగా చెప్పేటువంటి విధానము. ఈ ప్రకారంగా మరి చూసినట్లయితే ఇది ఒక సృష్టి క్రమ విధానములో ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అంశము కనుక వాటిని గురించి ఇక్కడ మాట్లాడుతూ కఠోపనిషత్తులో ఇంద్రియేభ్య పరాహి అర్ధాః అర్ధేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేహ ఆత్మ మహాన్ పరః అని ఇది వెష్టిలో చెప్పిన అంశము. మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః అని సమిష్టిలో చెప్పినటువంటి యొక్క అంశము. ఈ ప్రకారముగా వెష్టిలో మనస్సు, బుద్ధి, అహంకారం చెప్తే సమిష్టిలో అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము, ఈశ్వరుడు అనేటువంటి యొక్క అంశములుగా వస్తాయన్నమాట. ఈ ప్రకారంగా ఏర్పడేటువంటి విధానములో చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనం ఇక్కడ అందిస్తూ ఉత్తర గీతలో ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ అన్నారు. ఎందుకంటే మనకు చూసినట్లయితే ఈ మరి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనబడేటువంటివి మనకి కొంచెం అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఈ పంచభూతాలు కూడా గుణాలతో చేరి ఉన్నాయి కాబట్టి ఆ గుణములు మన ఇంద్రియాలకు అందేటువంటివిగా ఉన్నాయి కాబట్టి మన కండ్లకు, మన యొక్క ఇంద్రియాలకు ఎదురుగా ఉన్నటువంటి అన్నమాట, మనకు దగ్గరగా ఉన్నటువంటివి అందుబాటులో చేరి ఉన్నాయన్నమాట. అయితే ఆపైన చెప్పినటువంటి మహతః పరం అవ్యక్త అవ్యక్తాన్ పురుష పరః అనే ఆ కోణం చూసినట్లయితే అది మనకి అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వం అనేటువంటివి మనకి అందుబాటులో లేవు. కానీ వాటి యొక్క అంశములుగా ఆ పై దాంట్లో చెప్పుకొస్తూ ఇక్కడే ఉన్నారని చెప్పానంటే మహతః మనసస్తు పరా బుద్ధి బుద్ధేహ ఆత్మ మహాన్ పరః అది మనస్సు బుద్ధి అహంకారం అనబడేటువంటివే. అవి అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారతత్వం సమిష్టిలో ఉండగా అవి మనలో అంతర ఇంద్రియాలుగా మనలో లోపల చేరి ఉన్నటువంటివి మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి. ఇవి ఎట్లా మనం తెలుసుకోవటం అని చెప్పానంటే నిశ్చయ వృత్తిని బట్టి బుద్ధి అని, సంకల్ప వృత్తిని బట్టి మనస్సు అని, అహంకరించి అభిమానించే వృత్తిని బట్టి అహంకారం అని తెలుసుకునేటువంటి విధానం. ఈ ప్రకారంగా అవి లోపల చేరి ఉన్నటువంటివి, మిగతావన్నీ కూడా బయట చేరి ఉన్నాయి. ఈ పంచభూతాలు అనేటువంటివి బయట చేరి ఉన్నాయి కాబట్టి బయట చేరి ఉన్నటువంటి వాటితో మనకి ఇక్కడ పోలిక చూపిస్తూ చెప్తున్నటువంటి విషయము ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ అన్నాడు. కాబట్టి ఆత్మ అనేది చాలా దూరంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భూమి చాలా దగ్గరగా ఉన్నది, జలం కూడా కొంచెం దగ్గరగా ఉన్నది, అగ్ని మనకు చాలా సన్నిహితంగా దగ్గరగా ఉన్నది, మనకు కొంచెం అందుబాటులో ఉన్నాయి. భూమి కానీ, జలము కానీ, అగ్ని కానీ మన కళ్ళతో చూడవచ్చు, వాట్లను కనబడే విధానంగా ఉన్నాయి. వాటి గుణగణాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆకాశం యొక్క అంశంగా రాగానే మనకిక కనబడే స్థాయి దాటిపోయింది. అది ఇక ఆకాశం విషయం వద్దామా అంటే అది ఇంకా దూరంగా అయిపోయింది మనకు. ఇంకా వాయువన్న మనకు దేహ స్పర్శకు అందుతుంది కనుక వాయువు ఉన్నది. దాని కదలికలను బట్టి, దాని యొక్క శీతలత్వము, ఉష్ణత్వాలను బట్టి కూడా మనం వాయువు యొక్క అస్తిత్వాన్ని మనం గుర్తించడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే వాయువు అంటే కేవలం స్పర్శ మాత్రమే. ఆ స్పర్శ అనేటువంటి దాంట్లో మరి శీతలత్వము, ఉష్ణత్వం అనబడేటువంటి ఏంటంటే శీతలత్వం అనేటువంటిదేమో అది జలం యొక్క సంబంధ అంశాలు దాంట్లో చేరాయి. శీతల కణాలు దాంట్లో చేరటం వల్ల గాలి చల్లగా ఉంటుంది.
అటనే ఆ గాలిలో అగ్ని సంబంధ కణజాలం పరమాణువులు వాయువులో చేరడం కారణంగా వాయువు వేడిగా ఉంటుంది అన్నమాట. అదే వాయువులో పృథివీ సంబంధ పరమాణువులు చేరినట్లయితే అది సుగంధము దుర్గంధం అని చెప్పేసి అని అది ముక్కుకు తెలియబడే అంశముగా ఉంది అక్కడ. కనుక పృథివీ సంబంధమై ఉన్నటువంటి దుర్గంధము సుగంధాలు ఆ కణజాలం పరమాణువులు వాయువులో చేరినట్లయితే మనం దాన్ని ఘ్రాణముతో తెలుసుకోవాల్సి వస్తుంది. అట్లనే లేదా జలము యొక్క అగ్ని యొక్క సంబంధ పరమాణువులు గాలిలో చేరినట్లయితే గాలి వేడిగా ఉన్నది, గాలి చల్లగా ఉన్నది అంటాం. అవన్నీ కూడా అగ్ని సంబంధ పరమాణువులు, జల సంబంధ పరమాణువులు. ఘ్రాణానికి విషయంగా గోచరించేటువంటి దానంగా వాయువు ఉన్నప్పుడు దాంట్లో పృథివీ సంబంధ పరమాణువులు సుగంధము దుర్గంధం చేరటం కారణంగా అట్లా గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి మనకి నేత్రానికి విషయముగా పృథివీ ఎర్రగా ఉండటము, తెల్లగా నల్లగా ఉండటం, రేగడి మట్టి నల్లగా ఉంటుంది, రబ్బీసు ఎర్రగా ఉంటుంది, ఏటెసక తెల్లగా ఉంటుంది. ఇట్లా ఆ గుణాలను బట్టి తెలియబడుతుంది పృథివీ. అదే ప్రకారంగా జలం, దాంట్లో షడ్రసాలు జలంలో చేరతాయి, తీపి పులుపు ఉప్పు కారం లాంటి ఆ జలంలో చేరటం కారణంగా అది కొంచెం మనకి కంటికి కనపడే విధానంగానే తెలుపుగా జిహ్వకు అందే విధానంగా ఉన్నది. అట్లా అగ్ని కూడా మన కంటికి అది దాని యొక్క గుణం తెలియబడుతూ ఉన్నది, ఆకారం తెలియబడుతూ ఉన్నది. ఇక వాయువు దగ్గరికి రాగానే మనకి కంటికి దూరం అయిపోయిందన్నమాట. కేవలం దేహస్పర్శకు మాత్రమే అందుతుంది. ఆ దేహస్పర్శను బట్టే మనం వాయువు యొక్క ఊహను కలిగి ఉన్నాం. ఇక ఆకాశం వద్దకు పోయాము అంటే ఆకాశంలో కదలికలు లేవేక. ఎందుకంటే జలము వాయువు ఇవన్నీ కూడా పరమాణువులతో కలిగి ఉన్నటువంటి విధానం. ఈ పరమాణుత్వము ఆకాశంలో లేకపోవటం వల్ల ఆకాశంలో కదలికలు లేవేక. కాబట్టి ఆకాశం ఎప్పుడు కదలిక ఉండదు. అది దేన్ని కూడా అంటే విధానం లేదు. ఏ దోషాలనే ఆకాశం అంటదు. ఎందువల్లంటే చాలా సూక్ష్మం కావటం వల్ల. ఆ ప్రకారంగా మనకు తెలియబడుతున్నటువంటి అంశముల కాడ ఆయన ఒక ప్రయోగాత్మకముగా విషయాన్ని తీసుకుని ఆకాశమును పోలికగా చెప్పాడు. ఎందుకంటే పృథివీ తెలియబడుతున్నది, జలము తెలియబడుతున్నది, అగ్ని బాహాటంగా తెలియబడుతూ ఉన్నాయి. కానీ వాయువు వద్ద రాగానే అది తెలియబడకుండా, అంతగా నేత్రాన్ని గోచరించకుండా ఉన్నది. అయితే వాయువులో ఒక చలనత్వం ఉందన్నమాట. ఆ చలనత్వం ఉండటం వల్ల వాయువుని రెండో పక్షంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మొదటి పక్షంలో ఆకాశాన్ని చెప్పాడు. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ న దృశ్యతే వాయువతు అంతరాత్మ. ఇక్కడ ఆకాశమును వాయువు రెండు తీసుకున్నాడు ఇక్కడ ఉదాహరణకి. అయితే ఆకాశం దాటిన తర్వాత అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం అనబడేటువంటి వాట్లను ఉదాహరణగా చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనకి ఉదాహరణ చెప్పడం అంటే దృష్టాంతం, దాని దృష్టాంతం అంటారు. మనకు అనుభవంలో ఉండాలి. అనుభవానికి వచ్చి ఉన్నటువంటి వాటిని చూపించి ఈ ప్రకారంగా అది ఉంటుందనేది సూచాయిగా అందించేటువంటి విషయము ఉదాహరణ అని చెప్పని అంటారు. అట్లాగా మరి ఆత్మ అనేటువంటిది కేవలం మనకి ఇంద్రియ గోచరంగా లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటోంది వేదం. యతో వాచో నివర్తంతే, వాక్కులకు మనస్సుకి అందేది కాదు అంటున్నారు. నతత్ర చక్షురు గచ్చతి, నతత్ర చక్షురు గచ్చతి, నవాక్కు గచ్చతి, నో మనో అని మా కేనోపనిషత్తులో చెప్పే మాట. అది వాక్కులకు అందదు. అట్లనే మరి నేత్రానికి నతత్ర చక్షురు గచ్చతి, నేత్రానికి అందదు. నో మనో, మనస్సుకి అందదు అని. ఇట్లాగా మనకు ఉన్నటువంటి సెన్సెస్ మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు. ఈ మూడింటిని తీసుకుని
వాక్కు అంటే కర్మేంద్రియాలు, అటనే చక్షు అని చెప్పినప్పుడు జ్ఞానేంద్రియాలు, మనస్సు అన్నప్పుడు అంతరేంద్రియాలు. ఇవి ఏవిటికి కూడా ఆత్మ అనేటువంటిది విషయం కాదు అని చెప్పనే విషయం. అలాగా ఉన్నప్పుడు మరి ఆత్మ యొక్క విషయం మనకి ఎట్లాగా గోచరించే అవకాశం ఉంటుందని చెప్పనే మాట చూసినట్లయితే, మనకు అందుబాటులో ఉన్నటువంటి అంశాన్ని చూపించి ఈ ప్రకారంగా అది ఉంటుంది అనేటువంటి విషయం చెప్పటం. ఆకాశం అనేది చాలామందికి కూడా ఒక అవగాహన ఉన్నది. ఆకాశము అని చెప్పనగానే ఊహాత్మకముగా మనిషికి అందుతుంది. చాలా విశాలంగా ఉంటుంది, వ్యాపకమై ఉంటుంది. ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయత్తు ఆకాశస్య గుణశబ్ద అని చెప్పిన ఉత్తర గీతలో దీంట్లోనే వస్తుంది ముందు. కాబట్టి ఈ ప్రకారంగా ఆకాశం అనేది మనకు చాలా సన్నిహితముగా నుండి కొంత అవగాహనలో చేరి ఉన్న అంశము. అయితే అట్టి ఆకాశాన్ని పోలికగా తీసుకుని పరమాత్మ విషయంగా చెబుతూ అది చాలా ఇంకా సూక్ష్మముగా ఉన్నది. ఎట్లయితే ఆకాశం సూక్ష్మం అని చెప్పిన అన్నామో అంతకంటే ఇంకా ఆకాశంలాగా సూక్ష్మమై ఉన్నదనేటువంటి మాట అన్నమాట. ఎందుకంటే ఆకాశం చాలా సూక్ష్మం ఎందుకన్నాము అంటే, పృథివీ కంటే జలం సూక్ష్మము, జలం కంటే అగ్ని సూక్ష్మము, అగ్ని కంటే వాయువు ఇంకా సూక్ష్మము, వాయువు కంటే ఆకాశం ఇంకా సూక్ష్మం అన్నమాట. కాబట్టి సూక్ష్మ వస్తువులలో కల్లా మహాసూక్ష్మముగా మన తెలియబడే వాటిలలో సూక్ష్మ వస్తువులలో కల్లా మహాసూక్ష్మమై ఉన్నది ఆకాశం అన్నమాట. అంటే ఆకాశాన్ని మనకి ఉదాహరణగా చెప్తూ ఇంతకంటే ఇంకా మహాసూక్ష్మముగా ఉన్నటువంటిది ఆత్మ అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎందువల్ల ఈ విధంగా సూక్ష్మత్వాన్ని పొందగలిగాయి అనే విషయం చూసినట్లయితే, పృథివీలో 5 ఉంటాయి గుణాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అని 5 ఉంటాయి. 5 ఉండటం వల్ల పృథివీ చాలా ఘనీభవించి స్థూలమయ్యింది. అయితే జలం అనే దాంట్లో 5 ఉండవు గుణాలు, 4 ఉంటాయి. దాంట్లో శబ్ద, స్పర్శ, రూప, రసం వరకు ఉంటుందో, గంధం ఉండదు. జలంలో గంధం ఉండదు. జలం కూడా వాసన కొడుతుంది కదా అని చెప్పి అనవచ్చు. జలం వాసన రావటం అని చెప్పనంటే దాంట్లో పృథివీ సంబంధ పరమాణువులు చేరటం కారణంగా జలం వాసన వస్తుంది తప్ప అది జలం అనేది వాసన ఉండదు. అది కేవలం రసం కలిగి ఉంటుంది, రసం రుచి కలిగి ఉంటుంది. కాబట్టి శబ్ద, స్పర్శ, రూప, రస 4 ఉన్నాయి జలంలో. కాబట్టి పృథివీ కంటే ఇంకా సూక్ష్మము అని చెప్పని అంటాం జలం కంటే అగ్ని ఇంకా సూక్ష్మము అని చెప్పిన అన్నాం. ఎందుకంటే జలంలో 4 ఉన్నాయి గుణాలు, అగ్నిలో 3 ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప 3 ఉంటాయి. శబ్ద అంటే అది భగభగా మండుతుంది, స్పర్శ అంటే చేతికి వేడిగా తగులుతుంది, రూపము అంటే కంటి కనపడుతుంది ఎర్రగా. 3 ఉంటాయి. అయితే అగ్నిలో రసం లేదు, అందువల్ల అది జలం కంటే ఇంకా సూక్ష్మము అన్నారు. అగ్నిలో 3 ఉంటాయి గుణాలు, వాయువులో 2 ఉన్నాయి గుణాలు. వాయువులో 2 ఉంటాయి. జలజల ప్రవహిస్తుంది శబ్దం, చేత్తో తాగితే చల్లగా ఉంటుంది స్పర్శ. దాంట్లో మరి రూపం లేదు, అందువల్ల అగ్ని కంటే ఇంకా సూక్ష్మం జలం అన్నారు. జలానికంటే ఆకాశం ఇంకా సూక్ష్మముగా ఉన్నది. కారణం ఏంటంటే వాయువులో 2 ఉన్నాయి గుణాలు, శబ్దం ఉన్నది, స్పర్శ ఉన్నది. కానీ ఆకాశంలో ఒక్కటే ఉంది శబ్ద గుణం తప్ప స్పర్శ గుణం లేదు. ఆ చేతికి ఆకాశం తాకబడదు, సూక్ష్మం అన్నమాట. అందువల్ల ఈ పంచభూతములలో దేనిని కూడా ఉదాహరణ కాకుండా అతి సూక్ష్మత్వాన్ని పొందినటువంటి యొక్క ఆకాశాన్ని పరమాత్మకు పోలికకి ఇవ్వటం కారణం ఏంటంటే ఆకాశవత్తు, ఆకాశంలాగా ఇంకా అది సూక్ష్మమై ఉన్నది అన్నాడు. ఎందుకంటే ఈ శబ్దగుణం ఆకాశంలో ఉన్నది, ఆ శబ్దగుణం ఆత్మలో లేదు అని అర్థం. అందువల్ల ఇంకా సూక్ష్మమయ్యింది, అది ఇంద్రియాలకు గోచరించేదిగా లేదు.
ఇంద్రియాలకు గోచరించే విధానంగా ఈ పంచభూతాలు ఉన్నాయి. ఎందుకంటే పంచభూతములు పంచ ఇంద్రియాలు సమానంగా ఉన్నాయన్నమాట. కాబట్టే అందుబాటులో ఉన్న వ్యవహారం. ఆత్మ అనేటువంటి విషయం చూసినట్లయితే ఆకాశవత్ సూక్ష్మ శరీర ఆత్మ, అది ఇంకా సూక్ష్మమై ఉందని చెప్పనటానికి కారణం ఏంటంటే ఆకాశంలో శబ్దగుణం ఉన్నది. నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే, దాంట్లో శబ్దం గుణం లేదు దాంట్లో. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆత్మ అనేది ఇంద్రియ పరిధికి వచ్చిన అంశం కాదు. ఈ పంచభూతములు ఇంద్రియ పరిధికి వచ్చాయి. పృథివీ గ్రాణం యొక్క పరిధికి వచ్చింది. జలము జిహ్వ యొక్క నాలుక పరిధిలో ఉన్నది. అగ్ని కంటి పరిధిలో ఉన్నది, కంటికి దగ్గరగా ఉన్నది. వాయువు దేహానికి స్పర్శ త్వగేంద్రియానికి దగ్గరగా ఉన్నది. ఆకాశము శ్రోత్రేంద్రియం దగ్గరగా ఉన్నది. మనకు ఉన్నటువంటి 5 ఉన్నాయి, ఇంకా 6వది లేదేక. ఇంకా 6వది 7వది ఉన్నట్లయితే ఇంకా ఆత్మకు దగ్గరగా ఉన్న మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉండేదేమో. ఈ పంచభూతాలకు మాత్రమే దగ్గరగా ఉన్న 5 ఇంద్రియాలు ఉండటం వల్ల లోకంలో ఏ ప్రాణికైనా 5 ఉంటాయి, ఏ దేశానికి పోయినా 5 ఉంటాయి. మానవుడు అనబడేటువంటి వాడు ఎవడైనా కానీ కాక 5 ఇంద్రియాలు తప్ప 6వ ఇంద్రియం ఉన్నది వాడికి అంటానికి వీలు లేదు. ఈ విధంగా 5 ఇంద్రియాలు మనకు ఉన్నాయి కాబట్టి 5 ద్వారా 5 భూతాల సాన్నిహిత్యము మనకి కలిగినటువంటి విధానము. అయితే ఆత్మ యొక్క విషయం చూసినట్లయితే ఇంద్రియ పరిధికి అతీతంగా ఉంది. మరి ఇంద్రియ పరిధికి అతీతముగా ఉన్నటువంటి ఆత్మ యొక్క విషయముగా మహాత్ములు ఏం చెబుతూ ఉన్నారు అని చెప్పానంటే, ఎందుకంటే ఆకాశంలో శబ్దం అన్నాం, వాయువులో స్పర్శ అన్నాం, అగ్నిలో రూపం అన్నాం, పృథివీలో గంధం అన్నాం, జలంలో రసం అన్నాం, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాం. మరి ఆకాశవత్ సూక్ష్మ శరీరాత్మ ఆకాశం కంటే అతీతముగా ఉన్నటువంటి యొక్క ఆత్మలో ఇంకేమి లేవా? ఎందుకంటే ఏవో ఉండాలి, ఉంటే తప్ప తెలియబడే అవకాశం లేదు. ఆకాశంలో శబ్దగుణం ఉంది కాబట్టి మన చెవి ద్వారా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. వాయువులో స్పర్శగుణం ఉంది కాబట్టి మన త్వగేంద్రియం ద్వారా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అగ్నిలో రూపగుణం ఉంది కాబట్టి నేత్రంతో తెలుసుకునే అవకాశం కలిగింది. జలములో రసగుణం ఉంది కాబట్టి నాలుక ద్వారా తెలుసుకునే అవకాశం కలిగింది. పృథివీలో గంధగుణం ఉండటం కారణంగా ముక్కుతో తెలుసుకోవడం జరిగింది ఇక్కడ. మరి ఈ ప్రకారంగా ఆత్మలో మరి ఏమి లేవా అని చెప్పానంటే, ఆత్మ యొక్క విషయంగా వచ్చినప్పుడు దాంట్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ శబ్దాది విషయాలు అనబడేటువంటివి ఆత్మలో లేవు అనే మాటగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇవన్నీ గుణాలు అన్నమాట. ఈ గుణాలు ఆత్మలో ఉండే అవకాశం లేదన్నారు. మరి ఆత్మలో గుణాలు లేవు, మరి ఇంకేమి లేవా అని చెప్పానంటే, ఆత్మలో చెప్పినప్పుడు వాళ్ళు మహాత్ముల యొక్క మాటల్లో విన్నట్లయితే ఆనందమయోభ్యాసాత్తు అని బ్రహ్మసూత్రం చెబుతూ ఉన్నది. ఆత్మ అనేటువంటి యొక్క స్వరూపములో ఏమున్నది అంటే ఆనందమయ అన్నారు. ఆనందము అనేటువంటి యొక్క లక్షణం దాంట్లో ఉందన్నమాట. దాంట్లో ఉన్నది ఒకటి ఉన్నది. ఎట్లయితే పృథివీలో గంధం, జలంలో అగ్ని, ఆ జలంలో రసము, పృథివీ అగ్నిలో రూపము, వాయువులో స్పర్శ, ఆకాశంలో శబ్దం అన్నాము. అట్లాగా బ్రహ్మం యొక్క విషయం వచ్చినప్పుడు అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆనందమయోభ్యాసాత్తు అన్నాడు వేదవ్యాసుల వారు. ఆనందమయ అన్నారు. మాంత్రవర్ణికమేవ చ గీయతే, మాంత్రవర్ణికమేవ చ గీయతే. అనేక మంత్రాలు బ్రహ్మమును గురించి మరి ఆనంద స్వరూపం యొక్క విషయముగా అనేక మంత్రాలు చెప్తున్నాయి అని చెప్పని కూడా వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్రములో మాంత్రవర్ణికమేవ చ గీయతే, గీయతని చెప్పటం. మాంత్రవర్ణిక అనేక మంత్రాలు ఆ పరబ్రహ్మము యొక్క విషయంగా వచ్చినప్పుడు అది ఆనంద స్వరూపము అనే విధానముగా అనేక శాస్త్రాలలో బ్రహ్మము యొక్క విషయముగా ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి.
ఆనందో బ్రహ్మేది విజానాత్ ఆనందాత్యేవ ఖలు యమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిశంవిశంతీతి తద్బ్రహ్మా ఆనందో బ్రహ్మేతి విజానాత్ అన్నారు. కాబట్టి ఈ బ్రహ్మము అనగా ఆత్మ అనేటువంటి విషయంగా వచ్చినప్పుడు అక్కడ ఆనందము అనేటువంటి యొక్క లక్షణం దాంట్లో ఉందన్నమాట. ఏం చెప్పుకున్నాం? పృథివీలో గంధం, జలంలో రసము, అగ్నిలో రూపము, వాయువులో స్పర్శ, ఆకాశంలో శబ్దము, ఇవి ఇంద్రియాలకు దగ్గరగా ఉన్న విధానం కాబట్టి అందుబాటులో ఉన్న విధానం. మరి ఆత్మ అనేటువంటి వస్తువు ఏమిటయ్యా అంటే దానికి చెప్పిన మాట ఆనందం, దాంట్లో ఉన్న లక్షణం అన్నమాట. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే లోకంలో మానవులందరూ కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి పంచభూతముల సంబంధమై ఉన్న శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అన్నటువంటి వాటి పరిధిలో మన మనుగడ సాగిపోతూ ఉన్నది. మన అపేక్ష మాత్రం ఇంద్రియ పరిధికి దాటి ఉన్నటువంటి ఆత్మ యొక్క లక్షణమగు ఆనందం కోసంగా అందరూ పరితపిస్తున్న పరిస్థితి. మన జీవన విధానములో అందరూ కూడా పరితపిస్తుంది ఏమిటయ్యా అంటే ఆత్మ యొక్క లక్షణాన్ని అందుకోవటానికి. ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని పొందాలి, ఆనందాన్ని ఆస్వాదించాలి, ఆనందం కోసంగా చేస్తూ ఉన్నాం, ఆనందం కోసంగా జీవిస్తూ ఉన్నాం. ఆనందమే నా జీవితం పరమావధి, ఆనందంగా ఉండటమే లక్ష్యము, ఆనందంగా నా జీవితం గడవాలి. ఇట్లా అందరూ కూడా ఆనందం యొక్క అపేక్షతోనే జీవన గమనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. ఎక్కడికి పోయినా, ఏ దేవతలకు మొక్కినా, ఏ క్షేత్రాలకు పోయినా, ఏ గంగలో మునిగినా, యమునలో మునిగినా, తుంగభద్రలో మునిగినా, అన్ని మునకలన్నీ కూడా, అభిషేకాలన్నీ కూడా మరి ఆ దేవతలు కనికరిస్తారు, అనుగ్రహిస్తారు, నాకు ఆనందాన్ని ప్రసాదిస్తారు, ఆనంద జీవితాన్ని అందిస్తారు, నా జీవితమంతా ఆనందమయంగా చేస్తారు అని ఇట్లా దేవతలను కోరుకునే విధానం కూడా మేము ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, మా ఇంటిల్లపాది ఆనందంగా ఉండాలి, మా పిల్లకాయలు అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్నటువంటి కోరిక ప్రగాఢముగా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్నది. ఇంద్రియాలకు అందుబాటుగా లేనటువంటి వస్తువుగా ఆత్మ అనేటువంటిదిగా చెప్తూ దానికి ఆనందత్వపు లక్షణాన్ని చెప్పటం కారణంగా అది ఆనంద స్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మము కాబట్టి అట్టి ఆ బ్రహ్మమునే అందరూ కూడా లక్ష్యముగా చేసుకుని తన జీవన గమనాలని నడుపుకుంటూ ఉన్నారు. ఏ కొంచెమైనా మనస్సుకి కొంచెం ఆనందం అందుతూ ఉన్నది అంటే ఇంకా బతకాలన్న అపేక్ష వానికి కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆనందము అనేటువంటి విషయముగా మనం బ్రహ్మమును చెప్పినప్పుడు అట్టి ఆ బ్రహ్మం అనేటువంటి యొక్క ఆనందత్వపు లక్షణం మన ఇంద్రియాలకు గోచరించే విధానముగా లేదనే విషయం చెప్పుకున్నా కానీ అది మనసుకు మాత్రము కొంచెం అందుతా ఉన్నది. అంతరేంద్రియముగా ఉన్నటువంటి వస్తువు అంతఃకరణం మనస్సు అన్నాం కాబట్టి ఆ మనసు అనే దానికి మాత్రమే మనసా ఏవ ఇదం ఆప్తవ్యం అని మన కాటగోరీలో కూడా మాత్రం చెప్పుకొస్తాడు. మనసా ఏవ ఇదం ఆప్తవ్యం అన్నాడు. మనసు చేత ఇదం ఈ ఆత్మ యొక్క స్వరూపం ఆప్తవ్యం పొందదగిందై ఉన్నది అనేటువంటి మాట. కాబట్టి మనం అంటూ ఉంటాం, నా మనసు చాలా ఆనందంగా ఉందండి, నా మనసు చాలా ప్రశాంతంగా ఉందండి అంటూ ఉంటారు. కనుక ఆనందించుట అనేటువంటి విషయం మీకు మనస్సుగాడ వస్తుంది. కనుక ఇంద్రియములు అనబడేటువంటి ఏంటంటే ఈ పంచభూతాల పరిధిలో వరకే చేరి ఉన్నాయి. ఇక ఆత్మ అనే విషయం వచ్చినప్పుడు పంచభూతాల పరిధి నుంచి బయటకు వచ్చేసింది. అది ఎట్లా ఉందనే విషయంగా చూసినట్లయితే శాస్త్రాలు ఆనంద స్వరూపం అని చెప్పి అంటూ ఉన్న విధానము అంటే ఆనందమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును ఉద్దేశించే ఆనందాన్ని ఉద్దేశించే అందరూ కూడా ఆ వైపుకే తిరిగి ఆనందాన్ని కోసంగా వాళ్ళు అరులు దాస్తూ ఉన్నారు. ఆనందాన్ని కోసంగా వాళ్ళు చేతులు బారుగా సాపి
ప్రార్థిస్తూ ఉన్నారు. అట్టి ఆనందం జీవితంలో అందినంతకాలం వానికి బతకాలన్న అపేక్ష ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వానికి ఆనందం అందుబాటులో లేదో కేవలం మనసుకు దుఃఖాలే భాషించేవిగా ఉంటే, నిరంతరం ఏ పక్క చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా దుఃఖమే, అంత మనస్సంతా కూడా దుఃఖమయం వేదనామయం అయినట్లయితే వాడు జీవితాన్ని జీవించాలనే కోరిక వాడికి అంతరిస్తుంది. చాలామంది విశ్వం నుంచి నిష్క్రమించడం గల కారణం ఏంటంటే వాళ్ళు కోరుకున్నటువంటి పరమాత్మ యొక్క లక్షణమగు ఆనందం అందుబాటులో లేకపోవటం కారణంగా, మరి ఎక్కడైతే ప్రకాశం పడదో అక్కడ అంధకారం ఉన్నట్లుగా, ప్రకాశం ప్రసరించని చోట అంధకారం ఉన్నట్లుగా, ఎవరి యొక్క మనస్సులో భగవద్ లక్షణమగు ఆనందం భాషించేదిగా లేదో అక్కడ యొక్క దుఃఖఛాయలే భాషిస్తాయి. ఈ దుఃఖం అనేటువంటిది అనాత్మ యొక్క సంబంధ లక్షణం, ఆనందం పరమాత్మ యొక్క లక్షణం, ఆత్మ యొక్క లక్షణం. కనుక ఆత్మ యొక్క లక్షణం మనస్సులో కనుక ప్రసరిస్తూ ఉన్నదా అని చెప్పనంటే వాళ్ళు చాలా ఉల్లాసంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా వికాసంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ముఖం కూడా ఎప్పుడు కూడా మరి ప్రకాశముతో తాండవిస్తూ ఉంటుంది. అలాంటి వారు ఈ మరణం అనేటువంటి విషయానికి కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. మరణం అంటేనే భయం వాళ్ళకి, దాన్ని దూరంగా జరుగుతూ ఉంటారు. ఎందుకంటే పరమాత్మ దగ్గర అయ్యాడు, ఆనందం దగ్గర అయ్యింది కాబట్టి వాళ్ళకి జీవితం మీద అపేక్ష అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే పరమాత్మ యొక్క ఆనందత్వపు ఛాయలు దూరమైపోయాయో, అనాత్మ సంబంధ దుఃఖ ఛాయలు దగ్గరయ్యాయో, మనస్సంతా కూడా అనాత్మ సంబంధ దుఃఖమే భాషించినప్పుడు, అదే అలుముకున్నప్పుడు ఇక వాడు జీవించాలనేటువంటి అపేక్షల నుంచి కూడా వాడు దూరం అవుతాడు. ఈ తర్వాత మృత్యువు దగ్గర కావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ మనం చెప్పే విషయంలో ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ, ఆకాశవత్ అని చెప్పని ఆకాశం లాగా అన్న. ఎందుకంటే మనకి చెప్పుకున్నాం కదా, మన ఇంద్రియాలకు దగ్గరగా ఉన్నటువంటి అంశాలలో అతి దగ్గరగా ఉన్నాయి ఏంటంటే పృథివీ, జలము, అగ్ని. ఇంకా కొంచెం దూరం అని చెప్పనంటే వాయువు, ఇంకా కొంచెం దూరం అంటే ఆకాశం. అయిన అందుతూ ఉన్నాయి. ఎందుకంటే పంచేంద్రియాలకు పంచభూతాలు ఈ గుణాలు ఉండటం వల్ల అందుబాటుగా ఉన్నాయి. ఆకాశం దాటాము అని చెప్పనంటే అందుబాటులో లేదేక, ఇంద్రియాలకు అందుబాటులో లేదు. కానీ ఆ యొక్క ఆకాశం తర్వాత అన్నప్పుడు ఆత్మ అనేటువంటి విషయం వచ్చినప్పుడు అక్కడ దాన్ని చూసిన అంతరేంద్రియము అనేది కొంచెం సన్నిహితంగా ఉంది అక్కడ. కనుక ఆత్మ యొక్క లక్షణం అంతరేంద్రియముకు అంతఃకరణమునందు అది భాషిస్తున్న విధానము, అది భాషిస్తుంది కాబట్టి మానవులకు జీవితేచ్ఛ, బతకాలన్న అపేక్ష కలుగుతూ ఉన్నటువంటి విధానము. దానికోసముగానే జీవితం అనేది ఉన్నది. నువ్వు ఏమి కోరినా, ఏమి అపేక్షించినా, ఏవి వచ్చినా, ఏ ఉన్నా కానీ అన్నింటి ద్వారా కూడా మనిషి ఆత్మ యొక్క లక్షణముకు ఆనందాన్నే అపేక్షిస్తున్నాడు. అది పొందాలంటే ఇంద్రియ పరిధిలో మాత్రం లేదు, అంతరేంద్రియముగా చెప్పేటువంటి మనస్సు యొక్క పరిధిలో మాత్రమే అది ఉన్నటువంటి విషయముగా మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.